తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం వ్రాయబడి ఉన్నది. మీరు ప్రార్థిస్తున్నంతసేపు, ప్రార్థిస్తున్నంత కాలం, ప్రార్థిస్తున్నన్ని రోజులు మీరు విజయం పొందుకుంటారు. ఎప్పుడైతే మీరు ప్రార్థించడం మానేస్తారో ఆటోమేటిక్గా సాతాను మీ జీవితంలో దాడి చేసి మిమ్మల్ని అపజయం గుండా, ఓటమి గుండా లాక్కొని వెళ్తాడు. ఆఫ్రికాలో ఒక ప్రార్థించే స్త్రీ ఉంది. ఆమె ప్రార్థిస్తున్నంత కాలం ఆమెను మాంత్రికులు కానీ, ఆమె చుట్టూ ఉన్నటువంటి శత్రువులు కానీ ఏమీ చేయలేకపోయారు. ఆమె మీదకి ఎప్పుడు మాంత్రికులు దాడి చేస్తున్నా, దురాత్మలను ఆమె మీదకి పంపిస్తున్నా, ఆమె చుట్టూ కూడా ఆమె చేస్తున్నటువంటి ప్రార్థనలు ప్రతిరోజు తెల్లవారుజామున లేసి ప్రార్థన చేసేది. ఆమె ప్రార్థనలు ఆమె చుట్టూ కూడా ఒక గోడ వలె, ఒక ప్రాకారం వలె తయారు చేయబడ్డాయి. ఆమె నిరంతరం ప్రార్థించేది, ప్రతిరోజు కూడా ప్రార్థించేది. ఏ ఒక్కరోజు కూడా తన ప్రార్థన ఆపేది కాదు. అలా నిరంతరం ప్రార్థించడం ద్వారా ఆమె చుట్టూ ప్రార్థనలు గోడగా మారాయి. ఆ దురాత్మలను వాళ్ళు పంపిస్తున్న ప్రతిసారి ఆ గోడను అవి తాకలేకపోయేవి, ఆ గోడను దాటి లోపలికి ప్రవేశించలేకపోయేవి. గమనించండి, కొన్ని రోజుల తర్వాత కొన్ని బలహీనతల ద్వారా, కొన్ని అనారోగ్య సమస్యల ద్వారా ఆమె ప్రార్థించడం మానేసింది. ఒకరోజు 2 రోజులు ప్రార్థన మానేసింది. అలా నెలలు గడిచిపోయింది. అప్పుడు మాంత్రికులు దురాత్మలను ఆమె మీదకి పంపించగానే గోడలు లేవు, ఆమె చుట్టూ ప్రాకారం లేదు, గోడలన్నీ కూలిపోయి ఉన్నాయి. వెంటనే దురాత్మలు ఆమెలోనికి ప్రవేశించి ఆమెకు అనారోగ్యము, బలహీనత, కుటుంబంలో సమస్యలు, పోరాటాలు తీసుకొని వచ్చి ఆమె కుటుంబాన్ని అంతటిని కూడా గలిబిలి పాడు చేసింది. ఆ సమయంలో ఆమె గమనించింది, నేను ప్రార్థించినంత కాలం, ప్రార్థనలో ఉన్నంత కాలం నేను చాలా సంతోషంగా ఉన్నాను, కుటుంబం చాలా ఆశీర్వాదకరంగా ఉంది. ఈ స్థితి ఎందుకు వస్తుంది? నేను ప్రార్థన మానేయడం ద్వారానే కదని మరలా తిరిగి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. వెంటనే మరలా ఆమె చుట్టూ ప్రార్థన కోట ఏర్పడింది. తన గృహం చుట్టూ ప్రార్థన కంచె ప్రాకారం నిర్మింపబడింది. శత్రువు మరలా ఓడిపోయాడు, అపవాది ఆమె నుంచి పారిపోయాడు, ఆమె విజయాన్ని సాధించింది. మీరు ప్రార్థిస్తున్నంత కాలం మీకు విజయం ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.